హలో అభినవాస్, గుమగుమలాడే ఎగ్ మసాలా కర్రీ చేయడం చూద్దామా? పాన్ వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇలా అక్కడక్కడ కొంచెం ఘాట్లు పెట్టుకొని అన్నీ రెడీగా ఉంచుకోవాలి. వేడెక్కిన నూనెలో కొంచెం కారము, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. రెండు సరిగ్గా కలిసిన తర్వాత ఇలా కాట్లు పెట్టుకున్న ఉడికించిన ఎగ్ని ప్యాన్లో వేసుకొని మెల్లిమెల్లిగా తిప్పుతూ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఉల్లిపాయ మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి కొంచెం గరం మసాలా, పసుపు, కొంచెం కారం, తగినంత ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. మూత తీసుకుని టమాటో మగ్గిందా చెక్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా ముక్కల్ని కొంచెం స్మాష్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ని దీంట్లో వేసేయాలి. మళ్ళీ మూత పెట్టి ఒకసారి మా ఎగ్స్కి ఆ ఫ్లేవర్ తగిలేలాగా కొంచెం సేపు మగ్గనివ్వాలి. 3 to 5 minutes తర్వాత ఒకసారి చూసుకొని మూత తీసి ఎగ్స్ని కొంచెం అలా తిప్పుకొని అంతా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడం. చూసారు కదా, మన ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. మరి చూసారు కదా ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో. దీన్ని జీరా రైస్ అండ్ జలపనీస్ ఫ్రైతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్తారా? ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవాస్. థ్యాంక్ యూ.